హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. నేనైతే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి చాలా రోజులు కాదు, చాలా నెలలు అయితే గడిపోయింది. సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతో మా పిల్లలు కూడా ఊరు వెళ్దామని గోల్ చేస్తుంటే తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఇంతకుముందు అయితే ఇంకా చాలా అంటే చాలా కాయగూరల చెట్లు ఇంకా చాలా ఉండేవి. ఇప్పుడు సమ్మర్ కదా, అన్ని చెట్లు కూడా పోయినాయి అనమాట. ఇప్పుడు ఉన్న కొన్ని చెట్లు అయితే మాత్రం నేను వీడియో తీస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ తీశాను. అన్నీ కూడా మంచిగా ఫ్లవర్స్ అన్నీ కూడా విప్పారిపోయి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. సో నాకు అది చూడంగానే వీడియో తీసుకుందాము, చాలా బాగుంది, యూట్యూబ్లో పెడితే అందరూ కూడా చూస్తారు కదా అని అనిపించింది. ఎప్పుడైనా కూడా మనకి సిటీస్లో అయితే ఇన్ని చెట్లు వేసుకోవడానికి అయితే చాలా రేర్ అండి, మనకు అవకాశం అనేది దొరకడం. మనకి కేవలం పల్లెటూరులో మాత్రమే మనకి నచ్చిన చెట్లు వేసుకోవచ్చు. స్వచ్ఛమైన గాలి కానీ, స్వచ్ఛమైన చెట్లు, ఆ పచ్చదనం, ఆ గ్రీనరీ అవన్నీ చూడాలంటే మనం ఖచ్చితంగా ఆ అదృష్టం అయితే ఉండాలి. నాకు కానీ మా వారికి కానీ మొక్కలు అంటే అసలు ముఖ్యంగా మా వారికి అయితే మొక్కలు అంటే ఎంత ఇష్టమో, కానీ మా ఇంటి దగ్గర అయితే వేసుకోవడానికి అయితే అస్సలు ఉండదు. అంత అంటే అంత ఇష్టం. ఎప్పుడు కూడా ఆయన పల్లెటూరునే కోరుకుంటూ ఉంటారనమాట. అంత ఇష్టం ఆయనకి. మొక్కలు వేసుకోవాలి, ఇంటి చుట్టూరు ఎక్కువ మొక్కలు అనేది ఎక్కువ ఉండాలి అనేది ఆయన చాలా కోరిక అది. సో నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు కూడా మా వారు అదే చెప్పారనమాట. మీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నారు కదా, అక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా వీడియో తీసుకో, బాగుంటాయి అక్కడ మొక్కలన్నీ అని చెప్పి. సో నేను అందుకని వచ్చినప్పటికీ చాలా మొక్కలు అయితే పోయినాయి, కొన్ని మొక్కలు అయితేనే ఉన్నాయి. అవి ఎర్లీ మార్నింగ్ అయితే మంచిగా ఫ్లవర్స్ తోటి చాలా బాగున్నాయి కదా అని ఎర్లీ మార్నింగ్ తీసాను అనమాట వీడియో. ఇదైతే శంఖం పూల చెట్టు మీకు స్టార్టింగ్ చూపించాను. మంచిగా అంతకుముందు అయితే వైలెట్ కలర్ కూడా ఉంది, ఇప్పుడైతే కేవలం వైట్ మాత్రమే ఉంది. నూరు వరహాల చెట్టు అది అయితే మాకు చిన్నప్పటి నుంచి ఉంది. నూరు వరహాల చెట్టు అయితే అదే కలర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కలరు. ఇంకొకటి బేబీ పింక్ ఉంటుంది కానీ అదంతా లుక్ అనిపించదు. ఈ కలర్ చాలా బాగుంటుంది, మా చిన్నప్పటి నుంచి ఉంది. శంఖం పూల చెట్టు అయితే మంచిగా చెట్టు నిండా అయితే బాగా పూసినాయి. ఇవి వచ్చేసరికి రెక్క మందారం, రెడ్ కలర్లో ఉంటాయి కదా. వీటిలో చాలా రకాలు ఉంటాయి, కానీ ఇది కూడా మాకు ఫస్ట్ నుంచి ఇదే ఉందన్నమాట. రెక్క మందారం రెడ్ కలరే ఉంది. ఇవి కూడా పొద్దున్న మంచిగా ఫ్లవర్స్ అయితే మంచిగా విప్పినాయి. తర్వాత మా నాన్న అయితే ఇవన్నీ తీసుకెళ్ళి కృష్ణుడికి పెడతాడనమాట ఈ పూలు. మంచిగా అసలు వీడియోలో ఏమో తెలియదు కానీ అక్కడ ఉండి చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే రేర్గా ఇంకొక మందారం చెట్టు కూడా వేరేది వేసేవారు, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ శంఖం పూలు ఉంటుంది, తర్వాత పక్కనే చిన్న కనకాంబరం చెట్టు, నూరు వరహాల చెట్టు ఉంటుంది. దాని పక్కన మందారం చెట్టు అనమాట. పక్కనే సన్నజాజి పూల చెట్టు ఉంటుంది. సాయంత్రం తీసినట్లయితే సన్నజాజులు కూడా మంచిగా కనిపించాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి నైటే కోసేసాం కాబట్టి కొంచెం ఆ మొగ్గలు అవే కనిపిస్తున్నాయి. పక్కనే సన్నజాజి చెట్టు, ఆ పక్కన కనిపించేది మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట. వెనకనే జామ చెట్టు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొబ్బరి చెట్టు కూడా కనిపిస్తుంది చూడండి. కొబ్బరికాయలు కూడా అయితే ఉన్నాయి చెట్టుకి. ఏదో కేరళ కాయలు అంటారు కదా, ఆరెంజ్ కలర్లో ఉంటాయి, ఆ కొబ్బరి చెట్టు అనమాట అది. తోటకూర కూడా ఇక్కడ మన ఏ కెమికల్స్ లేకుండా మన ఇంటి దగ్గరే వచ్చిన తోటకూర. ఇప్పుడు దాకా నేను చూపించింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఇప్పుడు నేను చూపిస్తుంది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. తులసి చెట్టు, కనకాంబరాల చెట్లు. ఇక్కడ ఎక్కువ ఏంటంటే కనకాంబరాల చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మందారం, శంఖం పూలు ఎట్లాగనమాట కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. సన్నజాజి చెట్లు అని అలాగ ఉన్నాయి. ఇక్కడైతే నిమ్మకాయ చెట్టు అనమాట. నేను అప్పుడు వెళ్ళినప్పుడైతే చాలా చిన్న చెట్టు, నిమ్మ చెట్టు. ఇప్పుడు నేను వెళ్ళేసరికి నిమ్మ చెట్టు పెద్దదైపోయి కాయలు కూడా కాస్తుంది. కనిపిస్తున్నాయా మీకు నిమ్మకాయలు అనేవి? అక్కడక్కడ ఉన్నాయి. వాళ్ళు అన్నారు ఇప్పుడు వచ్చావు నువ్వు, ఇంకా ముందు వచ్చి ఉంటే చెట్టు నిమ్మకాయలు కానీ జాంకాయలు అన్నీ కూడా బాగున్నాయి, అప్పుడేమో రాలేదు, ఇప్పుడైతే మంచిగా అన్నీ అయిపోయినప్పుడు వచ్చి వీడియో తీసుకుంటున్నావు నువ్వు అని. అప్పుడు ఇంకా ఇంకొంచెం ముందు వెళ్ళి ఉంటే మీకు ఇంకా బాగా వీడియో అనేది మంచిగా తీసి చూపించేదాన్ని, ఎందుకంటే అప్పుడు ఎక్కువ కాయలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడైతే లేవు అంత ఎక్కువగా, ఎక్కడో ఒకటి ఉందన్నమాట. ఇవి వచ్చేసరికి కస్తూరి పూల చెట్టు.
బాగా పెద్దదనమాట ఈ చెట్టు అయితే. మనం కొయ్యాలన్నా కూడా కర్ర పట్టుకొని వంచాలి, అంత పెద్ద చెట్టు. గులాబీ చెట్టు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎక్కువగా పూస్తూ ఉండేది. ఇప్పుడేమో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మన ఫ్లవర్స్ అయితే రావు. కొంచెం చెట్టు వాడినట్లయితే అయిపోయింది. అన్ని కనకంబరాల మొక్కలే, అన్ని కనకంబరాలు అయితే ఉన్నాయి. ఇది తోటకూర, ఈ తోటకూర కోసింది. ఇక్కడ కూడా అన్ని కనకంబరాల మొక్కలే. ఇక్కడ ఎక్కువ ఏంటి కనకంబరాల చెట్లు ఏంటంటే 1-2 వేసాము అంటే అవే ఏంటి పువ్వులు పూసిన తర్వాత అవి విత్తనాలు అనేవి అవే పడిపోయి ఇంకా చెట్లు వస్తూనే ఉంటాయి అన్నమాట ఎక్కువగా మనకి. అలాగా కనకంబరాలు అనేవి ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఇది మందారం అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను వేరే మందారం ఇంకోటి ఉంది అని. ఈ చెట్టు అయితే నేను ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం నేనైతే చూడడం. ఫ్లవర్ అయితే చాలా బాగుంది, మంచి బ్రైట్ థిక్ కలర్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఫ్లవర్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది, చాలా అందంగా ఉంది. నేను ఇంకోటి షార్ట్ కూడా తీసి పెడతాను. ఇప్పుడు జామ చెట్టు అనమాట, గోరింటాకు చెట్టు, కరివేపాకు చెట్టు వరుసగా. అక్కడికి వచ్చేళ్ళకి అది గుండుమల్లి చెట్టు, చిక్కమల్లి చెట్టు, ఇలా అన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఇది ముద్ద మందారం, పెద్దది ముద్ద మందారం. అది కుంకుమ మందారం, సింధూరం ఏదో అంటారు కదా మందారాన్ని, ఆ మందారం అనమాట. ఈ కస్తూరి చెట్టు కొంచెం లైట్ కలర్.